కుమార్ దామెరా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో శ్రీహర్ష కన్వెన్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరగనున్న బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సర్తో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు నేడు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ రోడ్లోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు జరిగే సర్ అండ్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. దిల్సుఖ్ నగర్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై రేవంత్ సర్కారు దాష్టికాన్ని కొడిగట్టింది. నిరుద్యోగులపై పోలీసులు కర్కశంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. విచక్షణ లేకుండా లాఠీచార్జ్ చేస్తారు. నిరుద్యోగుల పట్ల పోలీసుల తీరు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై దాడులకు పాల్పడడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమన్నారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులను నిండా ముంచిన ఘనత రేవంత్ సర్కారుకే దక్కుతుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ అంటూ 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి అధికారం రాగానే నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తుందని అన్నారు. 19,000 పోలీస్ పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నాడని రేవంత్ పై మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో ₹1 కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అక్రమాలు, కమిషన్ల కోసమే రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రైవేట్ పాఠశాలల అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో ఫీజులు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు పోలీసులు తొత్తురుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. స్కూల్ యాజమాన్యాల అరాచకాలు, ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేత పొట్టా నరేందర్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పుల్లో ₹2,000 కోట్ల స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వారి శాఖల్లో ఏం జరుగుతుందో ఆయా శాఖల మంత్రులకే తెలియదని ఎద్దేవా చేశారు. మరేం పాలన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లను పిలిచి అంతా దోచేస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణలో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కమిషన్లను దండుకునేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. రైతుల విషయంలో తీరని ద్రోహం జరుగుతుందని మండిపడ్డారు. మోడీ, చంద్రబాబులను కలబోసిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో సర్ ప్రక్రియ, పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై నిర్వహించిన సమావేశంలో జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని తన మాట ఎవరూ వినట్లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. సర్ ప్రక్రియను ఆషామాషిగా తీసుకోవద్దని, ప్రతి ఒక్క బీఆర్ఎస్ బూత్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. 30 నెలల్లో కుంగిన 2 పిల్లలను మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని రేవంత్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముడిపడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసమే ఫ్యూచర్ సిటీ ప్రతిపాదనలు అని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే ముడిపడి ఉందని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేట నభిల్ కాలనీలో వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు దశల వారీగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సబితా తెలిపారు. జల్పల్లి సర్కిల్ జీహెచ్ఎంసీ 63వ డివిజన్ పరిధిలో ₹2,25,00,000 నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాలని సిసిఐ సాధన కమిటీ మరోసారి పోరుబాటు పట్టింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ నుంచి సిసిఐ ఫ్యాక్టరీ వరకు సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. సాధారణంగా స్థానికంగా ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన సిసిఐ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జోగురామన్ ఆరోపించారు. సిసిఐ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కల్పించిందని, ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లలో దాచుకో అనే స్లోగన్తోనే కాంగ్రెస్ ప్రభుత్వం సాగుతుందని విమర్శించారు రసమయి బాలకిషన్. మట్టిని అమ్ముకునే చరిత్ర కాంగ్రెస్ నాయకులదని మండిపడ్డారు. హరీష్ రావు లేకపోతే తోటపల్లి రిజర్వాయర్ లేదన్నారు. 4 రిజర్వాయర్లు కట్టి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో దోపిడీకి అవకాశం ఉండొద్దంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయలు విలువగల ఇసుక, మట్టిని దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను కాంగ్రెస్ నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు వేష్మారెడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఆషాఢ మాస బోనాల ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేఖను అందజేశారు. బ్యాండ్ వాయిద్య కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బ్యాండు వాయిద్య రంగంలో అధిక శాతం నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన కళాకారులు పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు 10 లక్షల రూపాయల రుణాలు అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కళాకారుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారమవుతాయని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్ వారి హక్కుల సాధన కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. 2025లో ఒక్క తెలంగాణలోనే 16% నమోదయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న అఘాయిత్యాలపై ముఖ్యమంత్రి పట్టించుకునే పాపన పోవడం లేదని విమర్శించారు. పాలు తాగే పసికందు నుంచి ముసలవ్వ వరకు ఈ రాష్ట్రంలో రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది విప్లు కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎంను ఎప్పుడు చూడలేదని కాంగ్రెస్ వాళ్లే అంటున్నారని విరుచుకుపడ్డారు చిరుమర్తి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మన్ఫోర్ట్ అంబేద్కర్ హార్ట్స్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను అక్కడి నుంచి తరలించి కబ్జా పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ మండిపడ్డారు. పేదల ఇళ్లను తొలగించేందుకు జేసీబీలతో వచ్చి కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ అధికారులు భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో కూల్చివేతలు తప్పించి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని క్రిషాంక్ అన్నారు. బోయిన్పల్లిలోని 8 ఎకరాల జాగలో వీరందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో పోరాడే సత్తా లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందని అన్నారు. దీంతో బీఆర్ఎస్, సిపిఐ నాయకులు మంచిర్యాల కోర్టులో హాజరయ్యారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విషయం బీఆర్ఎస్ కూటమిదే అని గుర్తు చేశారు. నారాయణపేట జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రిలే దీక్ష చేపట్టారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో రైతులకు తగు న్యాయం చేయాలని కోరారు.
పోచంపాడులో కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. యూరియా యాప్ ద్వారా రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఫోన్లో సరిగ్గా వినియోగించడమే చేతగాని రైతులకు యాప్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పనికి మాలిన పనుల ద్వారా కాంగ్రెస్ అభాస్ పాలవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెండోరా మండలంలోని 12 గ్రామాల రైతులు పోచంపాడు చౌరస్తాలో నేషనల్ హైవే 44పై బైఠాయించారు. యాప్ను తీసివేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. ఖమ్మం జిల్లాలో విత్తనాల కోసం రైతులు ఆందోళన బాటపెట్టారు. వైరా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. పచ్చి రొట్టె విత్తనాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. వానాకాలం సీజన్కు సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు యాసంగి రైతు భరోసా పెండింగ్ నిధులు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేస్తారు. యూరియా కష్టాలు రైతుల మధ్య చిచ్చు పెట్టాయి. దాంతో తమ గ్రామానికి వచ్చిన యూరియాను ముందుగా తమకే ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మత్తమాల సొసైటీకి వచ్చిన యూరియాను 32 గ్రామాల రైతులు బుక్ చేసుకున్నారు. దాంతో తమకు యూరియా అందడం లేదని మత్తమాల రైతులు సొసైటీ ముందు నిరసన తెలిపారు. తమ గ్రామానికి వచ్చిన యూరియాను వేరే గ్రామానికి ఇచ్చే ప్రసక్తి లేదని మత్తమాల గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు. యూరియా కొరత వల్ల తమ గ్రామ రైతులు ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఈ క్రమంలో మత్తమాల సొసైటీ రైతులతో మిగిలిన 32 గ్రామాల రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై యాప్ కష్టాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని గ్రామాల రైతులు నినాదాలు చేస్తున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, శత్రువులుగా భావిస్తుందని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆగ్రహించిన రైతులపై ఇప్పుడు అనేక కేసులు నమోదయ్యాయని వాపోతున్నారు. ఈ అరాచకాలకు త్వరలో తామే తగిన విధంగా బుద్ధి చెప్తామని రైతులు అంటున్నారు. రోడ్డుపై ధాన్యపు బస్తాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోనే వారి తప్పిదాలను ఎండగడతామని అన్నారు. దంతాలతో కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులపై మండిపడ్డారు. యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ తెలంగాణ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యాప్ ద్వారా యూరియా కొనడం ఏంటంటే ప్రశ్నించారు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగుందని అన్నారు. రైతులను రేవంత్ సర్కారు మోసం చేస్తుంది. పంటకు 500 రూపాయల బోనస్ పేరుతో అన్నదాతలను నయవంచన చేసింది. బోనస్ గురించి పూటకు మాట చెప్పింది. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి తర్వాత కొన్ని పంటలకు మాత్రమేనని మెలిక పెట్టింది. సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చింది. అది కూడా ఇవ్వడం లేదు. తాము చెప్పిన కొన్ని వెరైటీలకు మాత్రమే ఇస్తామని రేవంత్ సర్కారు కొత్త పల్లవి అందుకుంది. పంట బోనస్ బోగస్ అయిందని, రైతు భరోసా బక్వాజ్ అయిందని అన్నదాతలు మండిపడుతున్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పరిధిలోని లక్టారంలో దళిత రైతులు గత వారం రోజులుగా నిరసన బాటపట్టారు. తమ జీవనాధారమైన సాగు భూముల్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ భూముల్లో ప్లాంట్ ఏర్పాటు కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలను దళితులు అడ్డుకుంటున్నారు. ఎప్పటి నుండి వారు ఈ భూమిలోనే వివిధ పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. అయితే ఈ భూములను 25 సంవత్సరాల క్రితమే స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్తుండగా రైతులు ఆ వాదనను ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలు తాగడానికి 20,000 లీటర్ల నీళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తే ఆ నీళ్లకు కాంగ్రెస్ బిల్లులు వసూలు చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఎప్పుడూ మంచినీటికి ఇబ్బంది ఏర్పడలేదని, ఇప్పుడు నీళ్ల కోసం వాటర్ ట్యాంకర్లను కొనుక్కోవడం, రోడ్లపైన కుండలతో ప్రదర్శన చేసే పరిస్థితులు వచ్చాయని మాధవరం కృష్ణారావు అన్నారు.
అక్రమ కేసులు బనాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను సైతం వదలడం లేదని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తుందని తెలిపారు. రోడ్డు పక్కన గుంతలు తవ్వి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులు శ్రమదానం చేసి గుంతలు పూడ్చడంతో పాటు దారిని ఎప్పుడూ ఏర్పాటు చేసుకుంటుంటే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేసులు పెడతామని రైతులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రోజురోజుకు తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా న్యూ షాపూర్ నగర్ గాజుల రామారం డివిజన్లో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ ప్రజలు కాలి బిందెలతో రోడ్డెక్కుతున్నారు. తాగునీటి కష్టాలపై స్పందించిన బీఆర్ఎస్ నాయకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. గోషామహల్ గొంతెండిపోతుంది. తాగునీటి కోసం అల్లాడిపోతుంది. నియోజకవర్గంలోని బారాతారి, హజారీ భవన్, హిందీనగర్, చాక్నవాడి తదితర ప్రాంతాల్లో తీవ్రమైన ఎత్తడి నెలకొంది. దీంతో స్థానికులు కాలి బిందెలతో ర్యాలీగా వాటర్ వర్క్స్ కార్యాలయానికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తమ సమస్యలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినా, ఫిర్యాదులు చేసినా పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాచోలిబండ ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలో తాగునీటి అవసరాల పేరుతో కర్ణాటక ప్రభుత్వం మరో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఆనకట్టకు 100 మీటర్ల దూరంలో ఈ లిఫ్ట్ పనులు చేపట్టడంపై ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ కెనాల్ ద్వారా తెలంగాణ ఆయకట్టుకు 5 నుంచి 7 టీఎంసీల సాగునీరు మాత్రమే అందుతుందని అన్నారు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పేరుతో కర్ణాటక 2 టీఎంసీల నీటిని అదనంగా తరలిస్తే ఆర్డీఎస్కు వచ్చే సాగునీరు మరింత తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం కెనరా బ్యాంక్ అధికారుల తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 11 నెలలుగా డ్వాక్రా మహిళలకు కనీసం పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వకుండా బ్యాంకు సిబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా కెనరా బ్యాంకు ముందు డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున బైఠాయించి ధర్నాకు దిగారు. రోజు పనులు మానుకొని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ చెల్లింపులపై మరోసారి వివాదం చెలరేగింది. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు అన్యాయం జరుగుతుందా అంటే అవునని అంటున్నారు. చూడాలి. రోజుకు 12 నుంచి 18 గంటలు విధులు నిర్వహిస్తున్న ఎంబీబీఎస్ ఇంటర్న్స్, పీజీ వైద్య విద్యార్థులకు స్టైఫండ్ అందడం లేదు. నెలల తరబడి స్టైఫండ్ బకాయిలు, తక్కువ మొత్తాల చెల్లింపులు, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే స్టైఫండ్ పడుతుందని, తెలంగాణలో మాత్రం ప్రైవేటు మెడికల్ కాలేజీల దందా నడుస్తుందని ఆరోపిస్తున్నారు. బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖారాకే గ్రామస్తులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని ముఖారాకే మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గె సుభాష్తో పాటు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జీవనోపాధి కోసం సాగు చేసుకుంటున్న భూములను తమకే కేటాయించాలని నచ్చని ఎల్లాపూర్ గొండుగూడ గిరిజనులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట పునరావాస గ్రామస్తులకు వ్యవసాయ భూముల హద్దులు ఏర్పాటు చేస్తున్న అటవీశాఖ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మైసంపేట గ్రామస్తులతో పాటు తమకు సైతం సాగు భూమిని కేటాయించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూమినే వేరే వ్యక్తులు కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం మేకలకుంటకు చెందిన అన్వర్ పాషా దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన తేజోవత్ రవి దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు. వెంటనే తేజోవత్ రవిపై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తమకు అప్పగించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు.
మట్టిని తవ్వేస్తున్నారు, సర్వం దోచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు దేనిని వదలడం లేదు. బాన్సువాడలో రెచ్చిపోతున్నారు. ఎల్లయ్య చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. దగ్గరుండి మరీ చెరువు మట్టిని మొరంను భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఆగ్రో ఇండస్ట్రియల్ చైర్మన్ కాసుల బాలరాజు రైతుల పేరుతో పూడిక తీసి వెంచర్లకు ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఇళ్లతో కలిపి 13 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. నారాయణగూడ భూ సర్వే కార్యాలయం చత్రినాకలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 6 గంటలకు పైగా నరహరి నివాసంలో సోదాలు జరిగాయి. 1,20,00,000 రూపాయలకు పైగా నగదుతో పాటు ఖాళీ బాండ్ పేపర్లు, కేజీలకు పైగా బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ సంపాదన అంతా ఎలా సమకూరింది అన్న అంశంపై విచారణ చేస్తున్నారు. తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దాంతో విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండో రోజు కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బియాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 2015లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్ పోక్సో కేసు. కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బల్ఫర్ అధికారి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై అభియోగం రుజువు కావడంతో 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించారు న్యాయమూర్తి. అదేవిధంగా బాధితురాలికి ₹1,00,000 పరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పారు. కుకట్పల్లి గుడ్ సైడ్ రోడ్లో భారీ ప్రమాదం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల కోదంలో భారీగా మంటలు ఎగసిపడడంతో సుమారు 50 ఎలక్ట్రిక్ వాహనాలు కాలి బూడిదయ్యాయి. విపరీతంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని వసంత కెమికల్స్ కంపెనీ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీకి చెందిన పాత రియాక్టర్లు ఉన్న ఖాళీ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగ వ్యాపించింది. మంటలు, పొగల దాటికి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురై బయటకి పరుగులు తీశారు. ఫైర్ సిలిండర్లు, వాటర్ పైపులతో కంపెనీ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామంలో పట్టపగలే ఇళ్లలో చోరీకి యత్నించిన 2 అనుమానితులను గ్రామస్తులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తూ ఇళ్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తెలంగాణలో ఈగల్ ఫోర్స్ మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనర్లతో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఒకేసారి సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకుంది. చక్రి, హర్షిత్ రెడ్డి అనే వ్యక్తులు గోవా నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకపల్లె ప్రకృతి వనం సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లా మంగపేట మండలానికి మోటార్ సైకిల్పై గంజాయి తరలిస్తున్న వారి వద్ద నుంచి ₹1,00,000 విలువైన 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది.
ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడమే కాక ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా బ్లాక్మెయిల్కు పాల్పడి డబ్బు వసూలు చేయడమే కాక ఆమెను బలవంతంగా మత మార్పిడి చేసిన అయాజ్ తాజే మధారేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత మార్పిడి యత్నానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. 24 ఏళ్ల మహిళా భర్త నాగ్పూర్ వెలుపల ఐఏఎఫ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ మహిళ నాగ్పూర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో పాఠశాల రోజుల్లో పరిచయస్తుడైన అయాజ్ తాజే మధారే ఆమెకు వ్యాపారంలో సహాయం చేసేవాడు. గతేడాది ఫిబ్రవరిలో ఒకరోజు హోటల్కు తీసుకువెళ్లిన అతడు బాధితురాలికి గుర్తు తెలియని ద్రవణాన్ని తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ బ్రాండ్ హాల్ సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని వింటర్ హీరోస్గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో తెలంగాణ వాసి గురాల నాగరాజుకు చోటు దక్కింది. 18 ఏళ్లుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి సమాజ సేవలో నిబద్ధతతో పనిచేస్తున్న నాగరాజు అనేక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శునకం, కోతి జాతి వైరం మరిచి స్నేహం చేశాయి. ఆటలాడుకుంటూ ముచ్చటించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయ ఆవరణంలో ఓ శునకం, కోతి కాసేపు ముచ్చటించుకున్నాయి. ఒకదాన్ని ఒకటి ఆటలాడుకుంటూ స్నేహం చేశాయి. ఇలా ఆడుతున్న వీడియోను వీటిని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మరో అద్భుతం సృష్టించారు. తన తండ్రి ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత నల్ల పరంధాములు స్ఫూర్తితో అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇంద్రకిలాద్రిలోని దుర్గమల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పట్టుచీరను ఈవో బీకే షీనా నాయక్కు అందజేశారు. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.